హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ ద్వారా వచ్చే లేటెస్ట్ జాబ్ ఇన్ఫర్మేషన్ల కోసం ఖచ్చితంగా పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు అమెజాన్ వేరోస్ నుంచి ఈ జాబ్ డీటెయిల్ తీసుకురావడం జరిగింది. శంషాబాద్ నందు ఈ ఉద్యోగ అవకాశాలు కలవు. హైదరాబాద్లో ఉండేవారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి. ఎక్కడైనా పర్లేదండి. మీరు శంషాబాద్ వారికి ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ కూడా కంపెనీ వారు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు శంషాబాద్ దగ్గరలోనే ఉంటే వెంటనే జాయినింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మీకు అమెజాన్లో మినిమం క్వాలిఫికేషన్ 10th క్లాస్ ఉంటే సరిపోతుందండి. అలాగే 18+ ఉండాలి. 19 నుంచి 30 బిలో వారికి ఈ ఉద్యోగ అవకాశాలు అనేది కల్పించడం జరుగుతుంది. మేల్స్ అండ్ ఫీమేల్స్కి ఇద్దరికీ అవకాశాలు ఉన్నాయి. అలాగే ఇంతకుముందు మీరు అమెజాన్లో వర్క్ చేసి ఉన్నవారు కూడా వాళ్ళకు రీహేర్ కింద జాయినింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళు కూడా ఎలిజిబుల్ ఉంటారు. అలాగే ఫ్రెషర్స్ వారు కూడా వెంటనే అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న వెంటనే జాబ్ మాత్రం రాదండి, కొంచెం టైం పడుతుంది. ఆ రీహేర్ అనేది వాళ్ళకి మాత్రం తొందర వస్తుంది. ఇది ఇంతవరకు మీరు మన ఛానల్లో ఇలాంటి జాబ్ ఇన్ఫర్మేషన్లు చూడలేకపోతే వెంటనే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకుంటే మరిన్ని లేటెస్ట్ జాబ్ ఇన్ఫర్మేషన్లు ఖచ్చితంగా వస్తాయి. కాబట్టి వెంటనే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, జాబ్ విషయానికి వస్తే అమెజాన్ వేరోస్ అనేది శంషాబాద్ నందు ఉంటుందండి. మీకు ఇందులో మీరు చేయవలసిన వర్క్ ప్యాకింగ్ అండ్ బార్కోడ్ స్కానింగ్, స్టాకింగ్, పిక్కింగ్, అలాగే లోడింగ్, అన్లోడింగ్ పలు విభాగాల్లో ఈ ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఏ విభాగాలైనా మీకు ఏ సెక్షన్ ఇచ్చినా అందులో వర్క్ చేయవలసి ఉంటుంది. మినిమం బేసిక్ ఇంగ్లీషు వచ్చి ఉండాలి. చూసి చదవడం, అలాగే రాయడం ఉంటే సరిపోతుందండి. 10th క్లాస్ ఉంటే సరిపోతుంది. 10th క్లాసు అండ్ ఇంటర్ డిగ్రీ ఏదైనా పర్లేదు. మీరు ఏది చదువుకున్నా పర్లేదండి, వెంటనే అప్లై చేసుకోవచ్చు. ఏపీ అండ్ తెలంగాణ ఎక్కడి నుంచి వచ్చినా పర్లేదు. అలాగే వేరే స్టేట్స్ నుంచి వచ్చినా తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి మీరు హైదరాబాద్కి వచ్చి ఖచ్చితంగా అమెజాన్లో జాబ్ చేయాలనుకునే చాలామంది అడుగుతున్నారని చెప్పేసి నాకు కామెంట్ రూపంలో తెలియజేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఇది మీకోసమే మంచి అద్భుత అవకాశం, సద్వినియోగం చేసుకోండి. అమెజాన్లో రేర్గా వస్తాయి ఈ వేకెన్సీ. ఇప్పుడు ప్రజెంట్ మనకు ఈ 21st నుండి నవంబర్ 23rd వరకు ఈ రీహెర్నింగ్ అలాగే ఫ్రెషర్ వారు కూడా తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇద్దరికి కూడా అప్లై చేసుకొని వెంటనే జాయిన్ అయిపోవలసిందిగా కోరుకుంటున్నాను. మిగతా విషయానికి వస్తే ఒకసారి కంపెనీ పూర్తి డీటెయిల్ చూసుకుంటే కంపెనీలో వచ్చేసి మీరు చేయవలసిన వర్క్ ప్యాకింగ్ అండ్ స్కానింగ్. అలాగే సాలరీ విషయానికి వస్తే 18,000 నుంచి 23,000 వరకు ఎర్న్ చేసుకోవచ్చండి. ఓటీస్ ఉంటాయి. అలాగే మీకు వీక్లీ వారంలో 2 వీకప్లు ఉంటాయి. శనివారం, ఆదివారం వీకప్స్ ఉంటాయి. అలాగే 5 days మాత్రమే వర్క్ చేయవలసి ఉంటుంది. మీకు ఇందులో వచ్చేసి మెయిన్గా మీరు 26 days కాకుండా ఓన్లీ 22 days మాత్రం వర్క్ చేయవలసి ఉంటుంది. 11 days నైట్ డే, అలాగే 11 days షిఫ్ట్ అనేది నైట్ ఉంటుంది, అలాగే డే ఉంటుంది. కాబట్టి రెండు కూడా ఖచ్చితంగా సమానంగా చేయాలి. లేదు మేము నైటే చేస్తాం, లేదు మేము డేనే చేస్తామంటే కుదరదండి. ఖచ్చితంగా మీకు డ్యూటీ అవర్సు 8 hours అనేది 10 hours అనేది ఇస్తారు. 10 hours అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇది మాత్రం ఖచ్చితంగా చేయవలసి ఉంటుంది. మీరు వచ్చి ఇంటర్వ్యూకి వచ్చాక మీకు పూర్తి డీటెయిల్స్ చెప్పడం జరుగుతుంది. ఎలాగుంటుంది, ఎక్కడి నుంచి మీకు ఈ ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ బస్సు అనేది ఉంటుంది. అలాగే మీరు ఎక్కడుంటే బెటరు, నాకు తెలిసి మాత్రం ఖచ్చితంగా మీరు శంషాబాద్ లొకేషన్లోనే హాస్టల్లో ఉంటున్నామని ఇంటర్వ్యూలో చెప్పాల్సి ఉంటుంది. అక్కడ చెప్తేనే మీకు జాబ్ అనేది ఖచ్చితంగా గ్యారంటీ అనేది అవ్వడం జరుగుతుంది. లేదు నేను ఉప్పల్లోనే, లేదంటే మెహదీపట్నం, లేదు నేను సికింద్రాబాద్లో ఉన్నాను అని చెప్పాల్సి ఉంటే మీకు జాబ్ మాత్రం రిజెక్ట్ అయిపోతుంది. ఖచ్చితంగా చెప్తున్నాను. మీకు ఖచ్చితంగా వస్తే జాబ్ కావాలనుకుంటే శంషాబాద్లో మాత్రమే నేను హాస్టల్లో కానీ రూమ్లో కానీ ఉంటున్నామని చెప్పండి అక్కడ ఇంటర్వ్యూలో. ఇది నా సొల్యూషన్ ఫ్రెండ్స్. ఖచ్చితంగా
ఎందుకంటే మీరు లాంగ్ ఉంటే మాత్రం తీసుకోరండి. మీకు దగ్గర వారికే ఫస్ట్ పేరెంట్ ఇస్తారు. అక్కడ వెళ్ళగానే చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్, మీరు వచ్చే ముందు మీకు సంబంధించి మీ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్, అలాగే రెజ్యూమ్, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, అలాగే మీకు సంబంధించి పాన్ కార్డు ఉంటే పాన్ కార్డు, పాస్పోర్ట్ ఫోటో ఇవి తీసుకొని రావాల్సి ఉంటుంది ఖచ్చితంగా. మీరు ఎప్పుడైతే మీరు లాస్ట్ టైం ఏమైనా వర్క్ చేసి ఉంటే, ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే అమెజాన్లో కానీ దానికి సంబంధించి ఐడి కార్డు తీసుకొని రావాల్సి ఉంటుంది మీకు. అలాగే వెంటనే జాయినింగ్ కోసం మాత్రం మీరు రాకండి. వెంటనే మాత్రం జాయినింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత కంపెనీ వారే కాల్ చేస్తారు. కాల్ చేసిన వెంటనే అప్పుడు మీరు మళ్ళీ వెళ్ళాల్సి ఉంటుంది. అక్కడ జాయినింగ్ అనేది ట్రైనింగ్ అనేది ఇస్తారు. ట్రైనింగ్ అయిన వెంటనే మీకు అక్కడ మినిమం ఇన్ని డేస్ అని చెప్పి అక్కడ మీకు ఐడి అనేది క్రియేట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఇచ్చిన వెంటనే అప్పుడు జాయినింగ్ అనేది ప్రాసెస్ స్టార్ట్ అవుతుందండి. నో ప్రాబ్లం అండి. ఇందులో కొంచెం హార్డ్ వర్క్ కూడా ఉంటుంది. హార్డ్ వర్క్ చేసుకొని మంచి ఎర్నింగ్ అంటే మంచి సాలరీ సంపాదించుకోవాలంటే ఖచ్చితంగా మీరు ఇందులో జాయిన్ అవ్వచ్చు. హార్డ్ వర్క్ మాత్రం భయపడకండి. సింపుల్గానే ఉంటుంది వర్క్. కొంచెం మీకు అలవాటు అయిపోతుంది. అలవాటు అయితే మీరు వర్క్ ఈజీగా చేయగలుగుతారు. అమ్మాయిలైనా అబ్బాయిలకైనా చాలామంది చేస్తున్నారు ఇప్పటివరకు కూడా ఫ్రెండ్స్ ఖచ్చితంగా. ఎందుకంటే మీరు ఎవరెవరో ఫేక్ అని అంటారు, కానీ ఫేక్ జాబ్స్ మన ఛానల్లో మాత్రం పొందుపరచడం జరగదు. ఫేక్ కాదు, జెన్యున్ మాత్రమే నేను ఈ ఛానల్లో చేయడం జరుగుతుంది. కాబట్టి జెన్యున్ జాబ్స్ మాత్రమే మన ఛానల్లో పెట్టడం జరుగుతుంది. ఖచ్చితంగా మీరు గమనించగలరు. ఫేక్ అని కామెంట్ రూపంలో కానీ అలా తెలియజేస్తారు, కానీ అది మాత్రం ఫేకు. వాళ్ళు ఫేక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకు నచ్చక వాళ్ళు ఫేక్ అని పెట్టడం జరుగుతుంది. కానీ మన ఛానల్లో మాత్రం జెన్యున్ మాత్రమే, జెన్యున్కి సంబంధించి ఎలాంటి జాబ్ ఇన్ఫర్మేషన్ అయినా జెన్యున్ మాత్రమే మన ఛానల్లో వీడియో రూపంలో చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్ నేను ముందే చెప్తున్నాను, శంషాబాద్కి వచ్చాక మీరు హాస్టల్లో మాత్రం ఉండాల్సి ఉంటుంది. హాస్టల్ అయినా లేదంటే రూమ్ అయినా తీసుకొని ఉండాల్సి ఉంటుంది. కంపెనీ వారు మాత్రం రూమ్ అనేది ప్రొవైడ్ చేయడం జరగదు. అలాగే ఫుడ్ కూడా కంపెనీలో ఉంటుంది, కానీ అది కాస్ట్ ఉంటుందండి. ఖచ్చితంగాను కాస్ట్ ఉంటుంది. మీకు ఇందులో డిస్క్రిప్షన్లో నేను హెచ్ఆర్ వాళ్ళకి కాంటాక్ట్ ఇస్తాను. వాళ్ళకి కనుక్కుంటే వాళ్ళ పూర్తి డీటెయిల్ కూడా తెలియడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇలాంటి మీకు డౌట్స్ ఉన్నా హెచ్ఆర్ వాళ్ళకి కాల్ చేయొచ్చు, కనుక్కోవచ్చు. నో ప్రాబ్లం. అక్కడ వాళ్ళు మీకు సంబంధించి ఎలాంటి డీటెయిల్స్ కావాలన్నా, మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఒకసారి క్లారిఫై చేసుకున్న తర్వాతనే మీరు వెంటనే అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న వెంటనే మీకు కన్ఫర్మ్ అయిపోతుంది. అప్పుడు వెంటనే వచ్చేసి జాయినింగ్ అనేది అది ఇంటర్వ్యూ అనేది మీరు అటెండ్ అవుతే దాని ద్వారా మీకు ఇంటర్వ్యూలో చెప్తారు ఎప్పుడు జాయినింగ్ ఉంటుంది, ఎలా జాయినింగ్ ఉంటుంది, దానికి సంబంధించిన ప్రాసెస్ ఏంటి అనేది ఇంటర్వ్యూలో మొత్తం తెలియజేస్తారు. ఖచ్చితంగా ఫ్రెండ్స్ మీరు ఏపీ నుంచి వచ్చే వాళ్ళైతే ఈరోజు బయలుదేరి రావండి. ఈరోజు వస్తే రేపు ఎల్లుండి 2 days మాత్రము ఈ ఇంటర్వ్యూస్ అనేది కండక్ట్ చేస్తున్నారు. వెంటనే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. అలాంటి మన జెన్యూన్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.